నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు చూద్దాం. గంగా కెనాల్లో బ్రిటిష్ కాలం నాటి రైల్వే ట్రాక్ దశాబ్దాల తర్వాత వెలుగులోకి. సాంకేతిక యుగంలో డేటా గొప్ప ఆస్తి, డ్రోన్ జాతీయ సదస్సులో సీఎం చంద్రబాబు వెల్లడి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు షాక్ ఇచ్చిన కోర్టు, నవంబర్ 22న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం. మంట కలుస్తున్న తిరుమల పవిత్రత, ప్రక్షాళన వైపు చంద్రబాబు సర్కార్. తిరుమల అన్నప్రసాద కేంద్రంలో అదనపు ఈవో ఆకస్మిక తనిఖీలు, భక్తులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన వెంకయ్య చౌదరి. డ్రోన్ రంగంలో దిశానిర్దేశం చేసేలా సదస్సు ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. సాంకేతిక యుగంలో డేటా గొప్ప ఆస్తి అని డ్రోన్ కార్పొరేషన్ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. డ్రోన్ సమ్మిట్లో యువత, విద్యార్థులు ఎక్కువ మంది భాగస్వామ్యం వహించేలా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలను అమలుపరిచారు అధికారులు. ఎగ్జిబిషన్ను కళాశాలలు, పాఠశాల విద్యార్థులు ఎక్కువ మంది తిలకించే అవకాశం కల్పించారు. ఏపీని డ్రోన్ రాజధానిగా చేయడానికి ఇవన్నీ ఎలా దోహదపడతాయనే దిశగా కసరత్తు చేశారు. డ్రోన్లు, సీసీ కెమెరాలు, ఐఓటీ, వాట్సాప్లను అనుసంధానం చేసుకోవడం ద్వారా రియల్ టైంలో సమస్యలను పర్యవేక్షించడమే కాకుండా రియల్ టైంలో పరిష్కారాలు కనుగొనవచ్చునన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కొన్ని దేశాలు డ్రోన్లను యుద్ధాలు చేయడానికి ఉపయోగించుకుంటున్నాయన్నారు. మనం అభివృద్ధి చెందడానికి ఉపయోగించుకుందామని ముఖ్యమంత్రి అన్నారు. వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగంతో అద్భుత ఫలితాలు సాధించవచ్చన్నారు. డ్రోన్ల ద్వారా ఇప్పుడు భూసార పరీక్షలు నిర్వహించవచ్చని, పంట ఎంత దిగుబడి వస్తుందో అంచనా వేయొచ్చన్నారు. ఎక్కడ పంటకు తెగులు సోకిందో ఇట్టే తెలుసుకొని పంటంతా మందులు పిచికారీ చేయకుండా కేవలం తెగులు సోకిన ప్రాంతంలో మాత్రమే మందులు పిచికారీ చేసి వ్యయాన్ని తగ్గించుకోవచ్చన్నారు. దోమల నివారణ, విద్యుత్ లైన్ల పర్యవేక్షణ, రహదారుల పర్యవేక్షణ ఇలా పలు రంగాలు, పలు విధాలుగా డ్రోన్లను వినియోగించుకోవచ్చని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. టుడే we have advanced drones, CCTV cameras, mobile phones, apps, satellite data, wearables, multiple other IoT devices. These devices are recording and analyzing information on a runtime basis. I spoke about IT at that time. Then everybody at that time, they used to do only job work. I used to talk about not only doing job work, you have to go for products. Then some people have gone to certain extent for products. Then I used to talk, don't be a job seeker, be job provider. That is where I promoted entrepreneurs. Today I am proud to say, Indians are getting highest per capita income anywhere in the world. Among Indians, 30% are Telugu community. I am proud to promote this. హంగు ఆర్భాటాలతో స్వామివారిని దర్శించుకోవడం, బయటికి వచ్చి పొలిటికల్ కామెంట్స్ చేయడం, లేకపోతే మాడవీధుల్లో ఫోటోలకు ఫోజులు ఇవ్వడం, ఇన్స్టా వచ్చాక రీల్స్ చేయడం ట్రెండ్గా మారింది. కొందరి ఓవర్ యాక్షన్ కాస్త శ్రీవారి ఆలయం పవిత్రతకు భంగం కలిగిస్తోంది. నిత్య కళ్యాణం, పచ్చతోరణం, ప్రతిరోజు తిరుమల సన్నిధి ఇలా ఆధ్యాత్మికతతో వెలిగిపోతూ ఉంటుంది. శ్రీవారి క్షేత్రానికి ఎంతో ప్రత్యేకత, ఆగమ శాస్త్ర నిబంధనలు, కొన్ని పద్ధతులు ఉన్నాయి. గతంలో కొండ మీదకు వెళ్ళామా, స్వామివారిని దర్శించుకున్నామా, ఆధ్యాత్మిక చింతనలో గడిపి వచ్చామా లేదా అన్నట్లుగా ఉండేది. ఇప్పుడంతా కొండంత రాజకీయం అయిపోయింది. హంగు ఆర్భాటాలతో స్వామివారిని దర్శించుకోవడం, బయటికి వచ్చి పొలిటికల్ కామెంట్స్ చేయడం, లేకపోతే మాడవీధుల్లో ఫోటోలకు ఫోజులు ఇవ్వడం, ఇన్స్టా వచ్చాక రీల్స్ చేయడం ట్రెండ్గా మారింది. కొందరి ఓవర్ యాక్షన్ కాస్త శ్రీవారి ఆలయం పవిత్రతకు భంగం కలిగిస్తోంది. పొలిటికల్ కామెంట్స్ చేసేందుకు తిరుమల కొండ పార్టీ ఆఫీస్ కాదు. రీల్స్ చేసేందుకు టూరిస్ట్ ప్లేస్ అంతకన్నా అసలే కాదు. దేవదేవుడి దర్శనం అంత ఈజీ కాదు. స్వామివారి దర్శనం భాగ్యం ఊరికే దక్కదు. అలాంటప్పుడు దేవుడి సన్నిధిలో వీలైనంత ఎక్కువసేపు ఉండే ప్రయత్నాలు చేయాలే కానీ రీల్స్, పాలిటిక్స్ చేస్తామంటే ఊరుకునేది లేదంటోంది ఏపీ సర్కార్. ఈ మధ్య శ్రీవారి దర్శనానికి వెళ్లిన దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి దర్శనం తర్వాత ఫోటోలకు ఫోజులివ్వడం, రీల్స్ చేయడం, పెళ్లిపై మాట్లాడడం వంటి ఓవర్ యాక్షన్ చేశారు.
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని టీటీడీ విజిలెన్స్ యాక్షన్కు రెడీ అయింది. ఇద్దరిపై కేసు పెట్టడమే కాదు, విచారణకు రావాలంటూ దువ్వాడ శ్రీను, దివ్యల మాధురికి పోలీసులు నోటీసులిచ్చారు. తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమల తిరుపతి మాడ వీధుల్లో వ్యక్తిగత విషయాలు మాట్లాడారని, అది తిరుమల తిరుపతి దేవస్థానం విధి విధానాలకు విరుద్ధమైనది, దాని మీద చర్య తీసుకోవాలని చెప్పేసి టీటీడీ విజిలెన్స్ వారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద కేసు కట్టడం జరిగింది. సెక్షన్ 299, 300 కింద ఇన్వెస్టిగేషన్ చేసి ఫర్దర్ చట్టపరమైన చర్య తీసుకోవడం జరుగుతుంది. వ్యక్తిగత విషయాలు, ఇది పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇక్కడ భక్తికి సంబంధించినది, దేవునికి సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటే తప్పులేదు, కానీ వ్యక్తిగత విషయాలు మాట్లాడటం ఇక్కడ నిషేధించడం, మాట్లాడుకోవడం కూడా మంచిది కాదు అని అందరికీ తెలియజేయడం జరిగింది. 299, 300 సెక్షన్ కింద బిఎన్ఎస్ యాక్ట్ కింద రిజిస్టర్ చేయడం జరిగింది. ఇప్పుడు పోలీసులు తీసుకుంటున్న చర్యలు సరైనవే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దర్శనం తర్వాత ఓ ఫోటో తీసుకోవడం వరకు ఓకే, రీల్స్ చేయడం, పర్సనల్ లైఫ్కు సంబంధించిన ప్రకటనలు చేయడం వంటివి అవసరమా అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. అంతేకాదు, పొలిటికల్ కామెంట్స్పై కూడా పూర్తిగా బ్యాన్ విధించాలని, స్వామివారి దర్శనం తర్వాత మీడియాతో మాట్లాడొద్దన్న రూల్ కూడా పెట్టాలని అంటున్నారు. ఇప్పటికే ఉన్న నిబంధనలను స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే శ్రీవారి ఆలయ విశిష్టత, పవిత్రతకు భంగం కలగదంటున్నారు భక్తులు. గతంలో ఎమ్మెల్సీ రోజా కూడా కొండపై ఫోటోలకు ఫోజులిచ్చి పొలిటికల్ కామెంట్స్ చేసి కాంట్రావర్సీకి తెరలేపారు. దువ్వాడ శ్రీను, మాధురి, రోజానే కాదు, చాలామంది కొండ మీద రీల్స్, ఫొటోస్, పొలిటికల్ కామెంట్స్తో పవిత్రతకు భంగం కలిగించేలా చేశారు. సీరియస్గానే చర్యలు. ఇప్పుడు ఏపీలో కూటమి సర్కార్ మాత్రం తిరుమల పవిత్రత విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది. హరిద్వార్లో బ్రిటిష్ కాలం నాటి రైల్వే ట్రాక్ బయటపడింది. భారత రైల్వే వ్యవస్థకు దశాబ్దాల చరిత్ర ఉంది. బ్రిటిష్ కాలంలో అంటే 1853లో భారత్లో రైల్వే లైన్ నిర్మాణం జరిగింది. స్వాతంత్రం వచ్చే నాటికి దేశంలో 42 రైల్వే సంస్థలు నెలకొల్పబడ్డాయి. 1951లో ఈ సంస్థలన్నీ కలిపి భారత రైల్వేగా ఏర్పడింది. ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థలో ఒకటిగా ఆవిర్భవించింది. దేశంలో రైలు మార్గాలు నలుమూలలా విస్తరించి ఉన్నాయి. 2002 నాటికి దేశంలో రైల్వే వద్ద 2,16,717 వ్యాగన్లు, 39,263 కోచ్లు, 7,739 ఇంజన్లు ఉన్నాయి. భారత రైల్వే నిత్యం 14,444 రైళ్లు నడుపుతుంది. ఇందులో 8,702 ప్యాసింజర్ రైళ్లు. ఇక బ్రిటిష్ కాలంలో వేసిన రైల్వే ట్రాక్లను భారత రైల్వే సంస్థ ప్రస్తుతం ఆధునీకరించి వినియోగిస్తోంది. అంతేకాకుండా కొత్త రైలు మార్గాలను నిర్మిస్తోంది, విస్మరిస్తోంది. కొత్త నగరాలు, గ్రామాలు, పట్టణాలను కలుపుతోంది. పేదల నుంచి సంపన్నుల వరకు అత్యంత సౌకర్యవంతమైన రవాణా వ్యవస్థ రైల్వేనే. ఇదిలా ఉంటే తాజాగా హరిద్వార్లో బ్రిటిష్ కాలం నాటి రైల్వే ట్రాక్ బయటపడింది. నదిలో నీరు తగ్గుముఖం పట్టడంతో వార్షిక నిర్వహణ పనుల కోసం గంగా కెనాల్ను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. ఈ నేపథ్యంలో రైల్వే ట్రాక్ బయటపడింది. దానిని చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. గంగా కెనాల్ నిర్మాణ సమయంలో వస్తు రవాణా కోసం బ్రిటిష్ వారే ఈ ట్రాక్ను నిర్మించి ఉంటారని భావిస్తున్నారు. బ్రిటిష్ కాలంలో ఈ ట్రాక్పై ఇంగ్లీష్ అధికారులు ట్రాలీ సాయంతో ఈ ట్రాక్పై ప్రయాణించేవారని స్థానికులు తెలిపారు. ఇదిలా ఉంటే గంగా కెనాల్ను నిర్వహణ కోసం ఏటా నిర్వహిస్తారు. ఇందుకోసం నీటి మట్టం తగ్గగానే 15 రోజులు మూసివేస్తారు. తర్వాత నిర్వహణ పనులు చేపడతారు. తాజాగా ఈ పనుల కోసం కెనాల్ను మూసివేయగా బ్రిటిష్ కాలం నాటి రైల్వే ట్రాక్ వెలుగు చూసింది. ఇంకా అనేక మార్గాల్లో రైల్వే ట్రాక్లు ఉండి ఉంటాయని, అవి నదులు ఉప్పొంగడం ద్వారా ప్రకృతి వైపరీత్యాల కారణంగా కనుమరుగై ఉండి ఉంటాయని భావిస్తున్నారు. వివిధ సందర్భాల్లో ఇలా బయటపడుతున్నాయని పేర్కొంటున్నారు. తిరుమల లడ్డూ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు బిగ్ షాక్ తగిలింది. హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు పవన్కు సమన్లు జారీ చేసింది. తిరుపతి లడ్డూ విషయంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఆయనకు ఈ సమన్లు జారీ చేసింది. వచ్చే నెల 22న వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. పవన్ కళ్యాణ్తో పాటు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి కూడా కోర్టు సమన్లు జారీ చేసింది. ఆమెను కూడా వచ్చే నెలలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో కోర్టు తేల్చి చెప్పింది. తిరుమల లడ్డూ విషయంలో పవన్ వ్యాఖ్యలతో కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని, సాంకేతిక ఆధారాలు లేకుండా వ్యాఖ్యలు చేశారని న్యాయవాది రామారావు సిటీ సివిల్ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అలాగే అయోధ్యకు పంపిన లడ్డూల్లో కల్తీ నెయ్యి వాడినట్లు పవన్ ఆరోపించారని పిటిషన్లో వెల్లడించారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఆదేశించాలని కోర్టును కోరారు.
అదే సమయంలో తిరుమల లడ్డు వివాదం గురించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానళ్లు సహా అన్ని ప్లాట్ఫామ్స్ నుంచి తొలగించేలా సంబంధిత ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు ఇవ్వాలని న్యాయవాది రామారావు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు పవన్కు సమన్లు జారీ చేసింది. శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల విద్యార్థిని జాతీయ స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపిక కావడం హర్షణీయమని ప్రిన్సిపల్ భువనేశ్వరి తెలిపారు. పిల్లలు విద్యలోనే కాదు క్రీడలలో కూడా రాణించాలని, అప్పుడే వారు మానసికంగా ఆరోగ్యవంతులుగా ఉండగలుగుతారని కళాశాల ప్రిన్సిపల్ భువనేశ్వరి తెలిపారు. జిల్లా నుండి రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయిలో ప్రతి విద్యార్థిని క్రీడలలో పాల్గొనేలా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. ఇటీవల ఏలూరు జిల్లాలో జరిగిన 68 స్కూల్స్ గేమ్ ఫెడరేషన్ అంతర్ జిల్లాల సాఫ్ట్ బాల్ అండర్-19 రాష్ట్ర స్థాయి పోటీలలో శ్రీ పద్మావతి జూనియర్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. లక్ష్మి, నిఖిత, తనూజ గెలుపొందారు. మొదటి స్థానం కైవసం చేసుకున్న లక్ష్మి జాతీయ స్థాయి పోటీలో అర్హత సాధించడం శుభ పరిణామం అని తెలిపారు. ఈ సందర్భంగా జాతీయ స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపికైన విద్యార్థినిని అభినందించారు. అలాగే స్టేట్ లెవెల్ పార్టిసిపేషన్స్ ఆల్రెడీ కొన్ని జరిగిన వాటిల్లో 3 గోల్డ్, 1 సిల్వర్, 2 బ్రాంజ్ మెడల్స్ సాధించుకోవడం జరిగింది. సో ఈ రీసెంట్గా ఒక అమ్మాయి ఇంటర్నేషనల్స్ కూడా నేషనల్లో గోల్డ్ విన్ అయ్యి ఇంటర్నేషనల్ సెలక్షన్స్కి విన్ అయింది. తర్వాత ఇంటర్నేషనల్ కూడా త్వరలో ఉత్తరాఖండ్లో జరగబోయే ఇంటర్నేషనల్లో కూడా పార్టిసిపేషన్ చేస్తారు. సో ఇటీవల జరిగిన స్టేట్ లెవెల్ సెలక్షన్స్లో మా గర్ల్స్ ఓవరాల్ గర్ల్స్ ఛాంపియన్షిప్ కూడా రెజ్లింగ్లో తీసుకోవడం జరిగింది. ఇవి అండర్-19 SGFI టోర్నమెంట్స్లో జరిగింది. సో ఇటీవలే జిల్లా కలెక్టర్ గారు శ్రీ వెంకటేశ్వర్లు గారు కూడా ఈ సందర్భంలో ఆ పిల్లల్ని పిలిచి అభినందించడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా 100% వ్యాధి నిరోధక టీకా కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు DIO హనుమంతరావు తెలిపారు. మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని PHCలు, ఏరియా ఆసుపత్రులకు వ్యాధి నిరోధక టీకా పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు కోరింత దగ్గు, మీజిల్స్ వంటి వ్యాధుల బారిన పడకుండా పిల్లలకు, అదేవిధంగా గర్భవతులకు, బాలింతలకు ఎలాంటి రోగాలు రాకుండా ముందస్తు వ్యాధి నిరోధక టీకా వేయిస్తున్నామన్నారు. ఆశా కార్యకర్తలు, ANMలు, CHOలు క్షేత్రస్థాయిలో పర్యటించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. బార్న్ డిసీజ్ మీద బర్డన్ లేకుండా ఎవరు వ్యాక్సిన్ బార్న్ డిసీజ్కి గురి కాకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. యూజువల్గా చిన్నపిల్లల్లో ఈ డిప్తీరియా కానీ మీజిల్స్, రిపెల్లా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు మెడికల్ ఆఫీసర్స్కి జూమ్ మీటింగ్ కండక్ట్ చేస్తూ వాళ్ళందరినీ కూడా మెడికల్ ఆఫీసర్స్ అందరినీ సెన్సిటైజ్ చేస్తూ మెడికల్ ఆఫీసర్స్ ద్వారా ఫీల్డ్ స్టాఫ్ని అంతా కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పని ఎప్పటికప్పుడు ఇంటింటి సర్వేలు, ఫీవర్స్ ఏమైనా రిపోర్ట్ అయినాయి, ఆ రిపోర్ట్ అయిన దగ్గర ప్రతి ఇల్లు కూడా సర్వే చేస్తూ ఆ ఇంట్లో ఎంతమంది పిల్లలు గర్భవతులు లేదా పెద్దవాళ్ళు కానీ జ్వరాలతో బాధపడుతున్నారు వాళ్ళకి వెంటనే ల్యాబ్ టెస్టులు చేస్తూ వ్యాధిని నిర్ధారించి ఏ రకమైన జ్వరం నిర్ధారించి వాళ్ళందరికీ కూడా మనం వెంటనే మందులు సప్లై చేయడం జరుగుతుంది. అలాగే ఒకవేళ స్టాఫ్ ఫీల్డ్ స్టాఫ్ పరిధిలో కాకుంటే మెడికల్ ఆఫీసర్ రిఫర్ చేయమంటారు. మెడికల్ ఆఫీసర్ దగ్గర కూడా వాళ్ళకి మించిన స్పెషలైజేషన్ అవసరం ఉంటే వాళ్ళు ఈ CEC కానీ లేదా జిల్లా వైద్యశాల కానీ రెఫర్ చేయడం జరుగుతుంది. కార్వేటి నగరం డైట్ కాలేజీలో సమస్యలు వారం రోజుల్లో పరిష్కరిస్తామని సర్వశిక్ష అభియాన్ వెంకటరమణారెడ్డి అన్నారు. మంగళవారం కార్వేటి నగరంలోని డైట్ కళాశాల, పలు హాస్టళ్లు మరియు పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వెంకటరమణారెడ్డి డైట్ కళాశాలలో టాయిలెట్ల పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నట్లు తెలిపారు. వీలైనంత త్వరగా టాయిలెట్లను పూర్తి చేసి తలుపులు బిగించే ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. మిగిలిన పాఠశాలలో మనబడి మన భవిష్యత్తు కార్యక్రమం కింద పాఠశాలలో మౌలిక వసతులు కల్పించి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తానని తెలిపారు. డైట్ కార్వేట్ నగరం గర్ల్స్ హాస్టల్కి ఒక టాయిలెట్ మనబడి మన భవిష్యత్తు కింద మంజూరైంది. దానికి ఇంకా జస్ట్ డోర్స్ రావాలి. ఆ డోర్స్ గురించి సప్లయర్తో మాట్లాడడం జరిగింది. వాళ్ళు సప్లై చేస్తామని చెప్పారు. 1 వీక్ లోపల డోర్స్ వచ్చేట్టుగా ఏర్పాట్లు చేస్తాం. అట్లాగే కార్వేట్ నగరం గర్ల్స్ హై స్కూల్ కూడా టాయిలెట్ కంప్లీట్ అయింది, డోర్స్ లేవన్నారు. సప్లయర్స్తో మాట్లాడడం జరిగింది. సో వీలైనంత త్వరగా డోర్స్ అవి తెప్పించి అన్ని బిగిచి ఏర్పాటు చేస్తాం. సో మండలంలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్ కూడా మనబడి మన భవిష్యత్తు ఇన్కంప్లీట్గా ఉన్నటువంటి వర్కులన్నీ కూడా కంప్లీట్ చేయడానికి గవర్నమెంట్ అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకి నిధులు షార్ట్గా మనకి వచ్చే అవకాశం ఉంది. వచ్చిన వెంటనే ఈ వర్కులన్నీ కూడా టేకప్ చేయడం జరుగుతుంది. చిత్తూరు జిల్లాలో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పూతలపట్టు నియోజకవర్గంలోని వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.
చిన్న కుంటలు చెరువుల్లోకి ఓ మోస్తారుగా నీరు చేరాయి. సుమారు 4 గంటల పాటు వర్షం కురవడంతో చిత్తూరు నుంచి అరగొండ మీదుగా బంగారుపాలెం రహదారులు తెగిపోయాయి. అటుగా వెళ్లే గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే అరగొండ, బోయిన్పల్లి దిగువ భాగం వచ్చేసి చిన్నపాటి బ్రిడ్జిలు కొట్టుకుపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో తాత్కాలికంగా బ్రిడ్జిలు ఏర్పాటు చేయడం వల్ల ఈ వర్షానికి కొట్టుకుపోయాయి. తాత్కాలిక బ్రిడ్జిలు కాకుండా పర్మనెంట్ బ్రిడ్జిలు ఏర్పాటు చేసి ప్రజలకు న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. చిత్తూరు నియోజకవర్గ శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ చిత్తూరు నగరంలో జీజేఎం కార్యక్రమం చేపట్టారు. వర్షాకాలం నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా చిత్తూరు నగరంలోని నీవా నది పరివాహక ప్రాంతాల్లో చేపడుతున్న పూడికతీత పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. నీవా నది పరివాహక లోతట్టు ప్రాంతాలైన 22వ వార్డు తేనెబండ బ్రిడ్జు, ఓల్డ్ ప్రశాంత్ నగర్, 44వ వార్డు వీరభద్ర కాలనీ, 40, 41, 45, 48వ వార్డుల సమీపాన గల లిల్లీ బ్రిడ్జు మరియు 4వ వార్డులో గల కట్టమంచి ఓల్డ్ బ్రిడ్జ్ వద్ద పర్యటించారు. ఉదయం నుంచి ఆ ప్రాంతాల్లో అధికారులు మరియు జనాలతో కలిసి తిరుగుతూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలంలో వచ్చే వరదల కారణంగా ముంపునకు గురయ్యే అవకాశం ఉన్నందున నీవా నదిలో నీటి ప్రవాహానికి వీలుగా యుద్ధ ప్రాతిపదికన పూడికతీత పనులను పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వరదల నియంత్రణకు అధికార యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ఉమ్మడి పార్టీల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ పక్క ఎవరైతే ఇంట్లో ఉంటారో ఈ చెత్త చెదారం వేయకుండా ఒక డస్ట్బిన్ పెట్టిస్తా. మీరు ఆ డస్ట్బిన్లో వేసినారంటే ఇదన్నీ బ్లాక్ కాకుండా ఈ నీళ్లు మీ ఇండ్లలోకి రాకుండా నేను వరదలు ఎక్కువ ఉందంటే ముందే ఆలోచించి ఇటాచి పెట్టింది. త్వరలో ఆ బ్రిడ్జ్ కూడా అటు ఇటు రిటర్నింగ్ వాళ్ళు కట్టేసి మీకు ఇబ్బంది లేకుండా చేస్తా. ఏం ఇబ్బంది లేదు కదా, అంత ప్రాబ్లం ఏం లేదు కదా. బ్రిడ్జ్ ఖచ్చితంగా వేయిస్తానమ్మా. అవన్నీ టెండరింగ్ ప్రాసెస్లో ఉంది. 175 కోట్లకు ఆల్రెడీ పెట్టున్నాను సీఎం గారికి. శాంక్షన్ అయితే ఇమ్మీడియట్ వర్క్ చేపిస్తా. రోడ్డు విస్తరణలో పార్టీలకు అతీతంగా రైతులందరికీ న్యాయం చేయాలన్నారు చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని. పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారి విస్తరణలో భాగంగా భూములు, ఇళ్లు కోల్పోయిన రైతులందరికీ పార్టీలకు అతీతంగా న్యాయం చేయాలని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరికి విన్నవించారు. 1956 జాతీయ రహదారుల చట్టం 3G గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం కుక్కలపల్లి నుంచి మల్లవరం వరకు 140వ జాతీయ రహదారిలో చెక్ డ్యాంలు, కాలువల నిర్మాణం కోసం అవసరమైన భూసేకరణ విషయమై రైతులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే పులివర్తి నాని పలు దఫాలు కోరిన మేరకు చిత్తూరు జేసీ మంగళవారం చంద్రగిరి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. భూసేకరణలో భూములు కోల్పోయిన రైతులకు సంబంధించి భూ వివరాల రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో భూములు కోల్పోయిన రైతులకు సరైన న్యాయం జరగకపోవడంతో పలువురు పరిహారాన్ని తీసుకోకుండా కోర్టును ఆశ్రయించారని చెప్పారు. ఇండ్లు కోల్పోయిన వారికి ఇంటి స్థలాలు కూడా సక్రమంగా పంపిణీ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పనబాకం వద్ద ఫ్లైఓవర్ సమీపంలో 80 మంది రైతులకు 3 సెంట్ల ఇంటి స్థలాలను మంజూరు చేయవలసి ఉన్నా వారికి న్యాయం జరగలేదని తెలిపారు. రైతుల సమస్యలను ఉదారంగా పరిశీలించి తగిన న్యాయం చేయాలని, రంగంపేట సమీపంలోని ఫ్లైఓవర్ను, అదేవిధంగా పనబాకం సమీపంలోని ఫ్లైఓవర్ను వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తేవాల్సిందిగా ఎమ్మెల్యే నాని కోరారు. జాతీయ రహదారికి ఇరువైపుల రైతులకు ఎక్కువ భూములు లేకపోవడంతో వారికి పాత రిజిస్ట్రేషన్ ధరలను అనుసరించి కాక ప్రస్తుత ధరలను అనుసరించి నష్టపరిహారం అందించి ఆదుకోవాలని ఎమ్మెల్యే నాని జేసీకి తెలిపారు. చిన్న, సన్నకారు రైతులు జాతీయ రహదారి విస్తరణ పనుల వలన భూములు, ఇండ్లు కోల్పోయారని, వారికి సక్రమంగా న్యాయం చేయాల్సిన అవసరం ఉందని సమస్యను జేసీ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సమస్య పైన గత కొంతకాలంగా కూడా మాట్లాడడం జరిగింది. అక్కడున్నటువంటి కాసిపెట్ల విలేజ్ల గ్రామస్తులకి
5 సెంట్లు భూమి ఇమ్మని ఊరంతా పోతే కూడా ఇమ్మంటే కూడా 3 సెంట్లు లెక్క ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ముంగిలిపట్టులో ఉన్నటువంటి ఒక కాలువ సమస్య, ఒక 80 అడుగులు కలిపిస్తే ఈ సమస్య కానీ ఇటువంటి అన్ని సమస్యలపైన కూడా గత నెల ముందు చిత్తూరు కలెక్టర్ వారి దృష్టి తీసుకుని వెళ్ళి, ఎందుకంటే ల్యాండ్ అక్విజిషన్ సంబంధించి చిత్తూరు జేసీ గారు కాబట్టి ఆ కలెక్టర్ గారి దృష్టి తీసుకుని పోవడం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి జేసీ శ్రీనివాసులు గారు ట్రాన్స్ఫర్ అయిన దానివల్ల లేట్ అయింది. ఇప్పుడు కలెక్టర్ గారు మేడం గారిని పంపించడం జరిగింది. తిరుపతి రూరల్ మండలం పల్లెపండుగ పంచాయతీ వారోత్సవాలలో చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. తిరుపతి రూరల్ మండలం మంగళం పంచాయతీ గ్రామాలలో కనీస మౌలిక వసతుల కల్పనతో పాటు రైతులకు ఉపయోగపడేలా అభివృద్ధి పనులు చేపట్టేందుకు చంద్రగిరి ఎమ్మెల్యే విచ్చేసి గ్రామాల్లో అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. పల్లె పండుగ ప్రగతికి అండగా పంచాయతీ వారోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమయ్యాయని, 4,500 కోట్ల నిధులతో 30,000 పనులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందని ఎమ్మెల్యే నాని తెలిపారు. నేను మళ్ళా 1 ఇయర్, మనం ఎలక్షన్ అయ్యి ఇప్పుడు 4 నెలల 20 రోజులు అయింది. ఈ 1 month లో ఇప్పుడు చేసినటువంటి రోడ్లన్నీ, డ్రైనేజ్ అన్ని కూడా కంప్లీట్ చేస్తా. దాని తర్వాత 1 by 1 చేస్తా. అధికారులు ఇక్కడ ఉండేటువంటి అందరికి చెప్తున్నామా, ఇక్కడ అధికారులు కానీ అనాధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ అందరూ మీ ఇంట్లో కుటుంబ సభ్యులు అనుకోండి. మాకు ఎటువంటి భేదాభిప్రాయాలు ఉండవు. డెవలప్మెంట్ యాక్టివే మాది. డెవలప్ చేసే మీ దగ్గరకు వస్తాం. ఇప్పుడు కేబీఆర్ పార్క్ వెళ్ళిన ఆ రోజు కూడా వచ్చాం, కాలువ పోయింది. నేను అందరిని అడిగా, అక్కోళ్ళందరిని అడిగితే చెప్పి రిక్వెస్ట్ చేసి కడితేనే పనికి వస్తుందంటే ఒప్పుకున్నారు. మీకు 35 లక్షలు పెట్టి శాంక్షన్ అయింది. అది కూడా తొందరలో పనెత్తుకుంటాం. మీకు 3 నెలలు టైం చెప్పాం, 3 నెలలు అది కూడా కంప్లీట్ చేస్తాం. తిరుమల శ్రీవారి దర్శనానికి నడిచి వెళ్లే భక్తుల లగేజీని అలిపిరి శ్రీవారి మెట్టు మార్గం ద్వారా తిరుమలకు భద్రంగా చేరవేస్తున్న సుమారు 350 మంది కార్మికులకు గత 15 సంవత్సరాలుగా చాలీచాలని జీతాలు చెల్లిస్తున్నారని, అక్కడ పనిచేస్తున్న వారిని శ్రీ లక్ష్మీ శ్రీనివాస మెన్ పవర్ కార్పొరేషన్లో విలీనం చేసి జీతాలు పెంచాలని బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి టీటీడీఓ శ్యామలరావుకు విజ్ఞప్తి చేశారు. తిరుపతిలో ఉన్నటువంటి ప్రజలకి, తిరుమల వాసులకి గతంలో ప్రతి నెల మొదటి మంగళవారం స్వామివారి దర్శన భాగ్యం కల్పించేవాళ్ళు. దాన్ని గత 5 సంవత్సరాలుగా రద్దు చేశారు కాబట్టి దాన్ని మళ్ళా పునరుద్ధరించాలని చెప్పి కోరడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే తిరుమల శ్రీవారి దర్శనానికి నడిచి వచ్చే భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ లగేజీని ప్రతినిత్యం కూడా 350 మంది దాదాపు 15 సంవత్సరాలుగా అలిపిరి శ్రీవారి మెట్టు మార్గంలో కాకుండా కొండపైన మొబైల్ డిపాజిట్ సెంటర్స్లో వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. వాళ్ళు చాలని జీతాలకి 10,000 రూపాయలకి గత 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నారని, వాళ్ళకి ఖచ్చితంగా శ్రీ లక్ష్మీ శ్రీనివాస మెన్ పవర్ కార్పొరేషన్లో విలీనం చేసుకొని జీతాలు పెంచాలని కోరడం జరిగింది. అదేవిధంగా కపిలతీర్థం మాల్వాడి గుండం నీళ్లు వర్షాకాలంలో వృధాగా కాలువల్లో వెళ్ళిపోతున్నాయని, దాన్ని రిజర్వ్ చేసుకునేంతే మనకు బాలాజీ రిజర్వాయర్ అనే ప్రతిపాదన గత కొన్ని సంవత్సరాలుగా ఉంది కాబట్టి దాన్ని పునఃపరిశీలించాలని చెప్పి కోరడం జరిగింది. పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలు శ్రమించిన ఎస్ఆర్ శంకరన్ ఐఏఎస్ 90వ జయంతిని పురస్కరించుకొని తిరుపతి అంబేద్కర్ భవన్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. యువత ఎస్ఆర్ శంకర్ ఐఏఎస్ ఆలోచనలో ఆశయ సాధనకు కృషి చేయాలని పలువురు ప్రముఖులు కోరారు. వాళ్ళకి తప్పకూడదు, వాళ్ళకు ఉండకూడదు, వాళ్ళ గౌరవం ఉండకూడదు, వాళ్ళకి సంబంధించిన భూములు ఉండకూడదు, వాళ్ళన్నీ కూడా లాగేసుకుంటాం. ఈరోజు గిరిజనుల్ని కుప్పలుగా మొత్తం వాళ్ళకి అండగా ఉండడం కాల్చి చంపేస్తూ ఆ భూములన్నీ అదానికి అమ్మానికి అప్పగించడానికి అక్కడ ధనులు అన్నింటినీ చేస్తున్న రాజ్యాన్ని మనం చూస్తున్నాం. ఆ రోజు వాళ్ళ సంక్షేమం గురించి ఆలోచించిన అధికారులు పోయిస్తున్నారు. ఈరోజు పాలకులే వాళ్ళకి సాగిపడిపోయి కార్పొరేట్ అప్పగిస్తున్న తరుణం మనం చూస్తున్నాం. వీటికి వ్యతిరేకంగా నిలబడకుండా ఎస్ఆర్ శంకరన్ గారు ఆశయాలు మనం మాట్లాడుకోవడం అంటే మాట వలస తప్ప ఇంకోటి కాదని చెప్పేసి మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. కాబట్టి మిత్రులా, ఎస్ఆర్ శంకరన్ గారి ఈరోజు జయంతి సందర్భంగా, పెద్ద 90వ జయంతి సందర్భంగా మనం ఆయన ఏ ఆశయాల కోసం కృషి చేశారో ఆశయాల కోసం మనం అందరం కూడా ప్రయత్నం చేయాలి. మేరకు ఈరోజు ఈ రాజకీయ ఈ యొక్క కుళ్ళులో కల్మషంలో మొత్తం పేదలందరికీ పిలిచి చేసి రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం ఆయన నిజమైన నివాళులని చెప్పి చెబుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా పుట్టినరోజు వేడుకలను తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. తిరుపతి గాంధీ రోడ్డులోని పీసీ రాయలు కార్యాలయం వద్ద అమిత్ షా పుట్టినరోజు వేడుకలను వేడుకగా నిర్వహించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పుట్టినరోజును పురస్కరించుకొని కేకును కట్ చేసి నిరుపేదలు, అభాగ్యులకు సుమారు 1000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పీసీ రాయలు మాట్లాడుతూ, దేశంలో శాంతి భద్రతలను కాపాడుతూ దేశ సేవ చేస్తున్న హోంమంత్రి పుట్టినరోజు వేడుకలను కస్తూరిబా గాంధీ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించడం సంతోషంగా ఉందని కొనియాడారు. 60వ జన్మదిన శుభ సందర్భంగా అమిత్ షా గారికి
లాస్ట్ ఇయర్ 59 అదే గాంధీ భవన్లో చేసాం. ఈసారి 60వ మన ఇక్కడ గాంధీ రోడ్లో ఆయన యొక్క జన్మదినం శుభ సందర్భంగా అందరూ కూడా పేదలకు అందరూ కూడా అన్నం దానం చేసి కేక్ కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలుపుతూ వారు 100 సంవత్సరాలు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి ఉద్దేశంతో అమిత్ షా గారి గురించి చెప్పాలంటే 2004 నుంచి ఎన్నో మంచి కార్యక్రమం 2004లో రావడం, ఈ యొక్క గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ రావడం. శ్రీకాళహస్తి నియోజకవర్గ స్థాయి అధికారులతో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామాలలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఆధునిక మిషన్లను వినియోగించాలని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కోరారు. చిన్న చిన్న సమస్యల కోసం ప్రజలను తిప్పుకోకుండా పరిష్కారం చేయాలని, పాలనలో మార్పు రావాలని, జవాబుదారీతనం ఉండాలని కోరారు. శ్రీకాళహస్తి పిఆర్ అతిథి గృహంలో అధికారులతో నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. పారిశుద్ధ్యం కోసం ఆధునిక మిషన్లను సమకూర్చుకోవాలని సూచించారు. అవసరమైన నిధులు మంజూరు చేస్తామన్నారు. చిన్న చిన్న పనుల కోసం ప్రజలను కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయించవద్దని, వెంటనే పరిష్కారాలు చేయాలన్నారు. రైతులు పాస్ పుస్తకాల కోసం ఎన్నిసార్లు తిరగాలని రెవెన్యూ అధికారులను ప్రశ్నించారు. విద్యుత్ పోల్స్ ఇళ్లపై సాగుతున్నాయని, అలాంటి వాటిని తొలగించాలని ఆదేశించారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్యాత్మకంగా ఉందని, ఆటోలను కంట్రోల్ చేస్తూ ట్రాఫిక్ నియంత్రణ చేయాలని పోలీసులను ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాలకు నూతన భవనాలు నిర్మించేలా చేస్తామని హామీ ఇచ్చారు. పారిశుద్ధ్య కార్మికులకు 9 నెలలుగా జీతాలు లేకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ సీఎం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. దేవస్థానం ఆధ్వర్యంలో 50 లక్షలతో ఆధునిక సీసీ కెమెరాలు, డ్రోన్లు ఏర్పాటు చేస్తున్నామని, పోలీసులు తమ పరిధిలో సీసీ కెమెరాలు సిద్ధం చేసుకొని నేరరహిత పట్టణంగా చేయాలని కోరారు. టెంపుల్ టౌన్ అయిన శ్రీకాళహస్తిలో మత్తు పదార్థాలు వాడరాదని యువతకు అవగాహన కల్పించాలన్నారు. ఫ్రెండ్లీ ప్రభుత్వం వాతావరణం కనిపించాలని, పాలనలో మార్పు రావాలని, జవాబుదారీతనం, పారదర్శక పాలన అందించేందుకు అధికారులు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. ఈ సమీక్ష సమావేశంలో అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎస్పెషల్లీ మా టీడీపీ ఆఫీస్ దగ్గర నుంచి మనం అటు వెళ్తామా, మున్సిపల్ ఆఫీస్ సైడ్ ఆ రోడ్డు ఆటోలు రోడ్ల మీదే ఉన్నాయి. అదేం చేస్తానంటే అట్లీస్ట్ నాకు కానిస్టేబుల్ పెట్టాడు, అటు ఇటు 2 సైడ్ పెట్టండి. అది మెయిన్ రోడ్డు. ఇంకా మన వేరే వాళ్ళ కళ్యాణ మండపం తెలవడు, ఈ మండపం తెలవడు, ఈ 3 మాత్రం కానీ కంట్రోల్ చేయగలిగితే హ్యాపీ ట్రాఫిక్ ఫ్రీ ఉంటుంది. అండ్ ఆల్సో మీరు కూర్చొని ఒక డిజైన్ చేయండి ట్రాఫిక్ గురించి. సెప్టెంబర్ నెలలో వరుసగా చోరీలకు పాల్పడ్డ ముఠాను అరెస్టు చేసినట్లు తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ క్రైమ్ డీఎస్పీ రమణకుమార్ తెలిపారు. తిరుపతి గ్రామీణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల లాస్ట్ మంత్ 21/9/2024 తారీఖున 3 నేరాలు జరిగినాయి. 9 హెచ్పీలు కేసులను ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్లో నమోదు చేశారు. ఆ కేసులో దర్యాప్తులో భాగంగా ముద్దాయిల గురించి అరెస్ట్ చేయమని చెప్పినందున తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ చిన్న గోవింద్ ఆధ్వర్యంలో ఈ దినం మధ్యాహ్నం 1:15 గంటలకు రామంజపల్లి చెక్ పోస్ట్ వద్ద శెట్టి మణి అలియాస్ మణిమారు, ఏజ్ 40 years, అతను వచ్చేసి హైదరాబాద్ క్యాస్ట్ హిస్టరీ అతను. తర్వాత శెట్టి సూర్య అతని తమ్ముడు 25 సంవత్సరములు, అతను కూడా హైదరాబాదే. యాక్చువల్లీ వీళ్ళు తమిళియన్స్, సెటిల్డ్ అట్ తెలంగాణ. యాక్చువల్లీ చెన్నై బేస్డ్ వాళ్ళు సెటిల్ తెలంగాణలో అయ్యారు. వీరిరువురిని రామంజపల్లి చెక్ పోస్ట్ వద్ద అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సుమారు 10,31,700 రూపాయల విలువ కలిగిన 362 grams బంగారు ఆభరణాలు, 3,55,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు సిటీ ఎక్స్ప్రెస్ వార్తలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ అథ్లెటిక్ అసోసియేషన్ వారు నిర్వహించిన అక్టోబర్ 10, 2024 నుంచి 19 అక్టోబర్ 2024 వరకు గుంటూరు నాగార్జున విశ్వవిద్యాలయంలో నిర్వహించిన సౌత్ జోన్ జూనియర్ నేషనల్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ 16 సంవత్సరాల బాలుర విభాగంలో షాట్పట్ నందు భారతీయ విద్యాభవన్ శ్రీ వెంకటేశ్వర విద్యాలయ తిరుపతిలో 10వ తరగతి చదువుతున్న మాస్టర్ బి ప్రణీత్ కుమార్ పసిడి పథకాన్ని సాధించాడు. తిరుపతి బులియన్ మార్కెట్లో బుధవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి.
24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 80,490, 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 7,290 రూపాయలు, వెండి 1 కేజీ ధర 1,600,000 రూపాయలు, రిటైల్ వెండి 1 గ్రాము ధర 103 రూపాయల 60 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గంగా కెనాల్లో బ్రిటిష్ కాలం నాటి రైల్వే ట్రాక్ దశాబ్దాల తర్వాత వెలుగులోకి. సాంకేతిక యుగంలో డేటా గొప్ప ఆస్తి, డ్రోన్ జాతీయ సదస్సులో సీఎం చంద్రబాబు వెల్లడి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు షాక్ ఇచ్చిన కోర్టు, నవంబర్ 22న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం. మంట కలుస్తున్న తిరుమల పవిత్రత, ప్రక్షాళన వైపు చంద్రబాబు సర్కార్. తిరుమల అన్నప్రసాద కేంద్రంలో అదనపు ఈవో ఆకస్మిక తనిఖీలు, భక్తులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన వెంకయ్య చౌదరి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.